మంచిది. చక్కని సువార్త సభలు ఏర్పాటు చేసినటువంటి మరి జోసఫయ్య గారికి, స్థానిక సంఘ పెద్దలకి, కంకిపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చక్కని సువార్త సభలు ఈ ప్రాంతంలో మరొకసారి దేవుడు వారిని ప్రేరేపించి ఇలాంటి మరి సువార్తను అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయులాగున ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మా తండ్రి, ఉప్పులూరు స్థానిక సంఘములో మా తండ్రి మీ దాసుల్ని మా ప్రభా మీరు ప్రేమించి మా ప్రభా చక్కని మా తన సువార్త సభలు ఇలాగ నిర్వహించడానికి మీ యొక్క ఆత్మచేత నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ఇంకా ఎందరైతే మా ప్రభా నేను నమ్మని వారు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు, వారందరి కొరకు మరొకసారి మీ యొక్క మెల్లని స్వరము మా తండ్రి వినిపిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించి ఆ సిలువ ప్రభు యొక్క రక్తధారంలో మా ప్రభా కడుగబడి రక్షింపబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ మరణ పునరుద్ధానమును మా తండ్రి నాయన నేటి దినాల్లో ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేకులు మా ప్రభా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నాయన పరలోక రాజ్యమునకు వారసులయ్యే కృప దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. మీ రాకడ బహు సమీపముగా ఉన్నది. మీ రాకడలో ఎత్తబడే గుంపులో మా తండ్రి ఈ గ్రామమంతా ఉండినట్లు సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాము నాయన. మీ దాసులను అలాగున ప్రేరేపించి అనేక మంది దాసుల ద్వారా మా తండ్రి ఈ సువార్త సభలు ఏర్పాటు చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తదుపరి మా తండ్రి మాట్లాడాలన్న మీ దాసుని మా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మీరే నడిపించి సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాము. ఆ మాటలో మీ యొక్క ఆత్మశక్తిని దయచేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆ మాటలను మీరు దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. వర్తమానం కొరకై అడగండి ప్రభువుని. అయా, ఖాళీ హృదయంతో వచ్చాను, నింపబడినటువంటి హృదయంతో ఆనందకరమైన సంతోషకరమైన విషయంతో నేను నా గృహానికి చేరుకోవడానికి సహాయం చేయండి. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వాక్య గద్దింపు నాకు దయచేయమని, వాక్యానికి లోబడేటువంటి స్థితిని నాకు కలుగు చేయమని, నీకున్న బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఏవైనా ఉన్నట్టయితే వాటన్నిటినీ కూడా వర్తమానం ద్వారా, దేవుని వాక్కుల ద్వారా బలపరిచి స్థిరపరచబడి అవన్నీ కూడా నా నుంచి దూరం కావాలని కోరుకుని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని అడగండి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి నిన్ను ప్రభు దర్శించబోతున్నాడు అని, రేపు కూడా దేవుని యొక్క మహత్కార్యాలు జరగబోతూ ఉన్నాయని నమ్మి విశ్వసించి దీని ద్వారా అనేక మంది ఆత్మలు ప్రతిఫలం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, నమ్మకమైన మా యేసయ్య, ఈ సమయంలో నీ యొక్క దాసులు జోసఫయ్య గారు ఈ సభలు నిర్వహించి ఎంతో ప్రయాసపడి ఆత్మలు సంపాదించాలి అనేటువంటి తృష్ణతో ఈ సభలు ఏర్పాటు చేసి ఉంటుండగా దీని ద్వారా ఆత్మతో నువ్వేం మాట్లాడతావో మాకు తెలీదు. ఈ సభల ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడడానికి నీ కృప దయచేయండి. నిన్న మాట్లాడిన వర్తమానికులను బట్టి నీకు వందనాలు. ఈరోజు మాట్లాడబోతున్నటువంటి దైవదాసులను బట్టి, అభిషక్తులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి నాతో, మాతో, అందరితో కూడా మాట్లాడండి. ఇచ్చట కూర్చుండి ప్రశాంతంగా చక్కటి మంచి చల్లని వాతావరణంలో నాయన వాక్యం వినడానికి నువ్వు కృపనిచ్చావు. అందును బట్టి నీ స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను, సేవకులను అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.
ప్రార్థించిన దైవ సేవకులు ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా దైవ సేవకులు కొంతమంది అక్కడ కూర్చున్నారు. లోకల్ పాస్టర్ గారు నతానేలయ్య గారు, అలాగే కంకిపాడు నుంచి కొంతమంది పాస్టర్స్ వచ్చారు. దయచేసి మీకోసం వేయబడిన ఇక్కడ సీట్లోకి వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెక్కలాడిస్తూ మనకివ్వబడిన 2 రెక్కలు చాపి రెక్కలాడిస్తూ నోటితో స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు ఈ రాత్రి మీ మధ్యలో ఉండి ఇలాగూ వాక్య పరిచర్య జరిగించడానికి నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒక నిమిషం అందరూ లేచి నిలబడి, సమయం లేదు గనక కొద్దిసేపు ప్రభుని ఆరాధించుకుంటూ మన హృదయాలను దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచేదానికి, ఘనపరిచేదానికి ప్రభు కృపనిచ్చారు. ఈ సమయంలో స్తుతి ఆరాధన ద్వారా దేవుని సన్నిధిని, దేవుని శక్తిని, దేవుని వాక్యము కొరకైన సిద్ధపాటును మనందరము కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేయనట్లు అందరూ స్వరమెత్తి నోరు తెరిచి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించుదాం. అందరూ స్తుతించుదాం. షార్ప్ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్వరమెత్తి ప్రభుని స్తుతించండి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించండి. ఈ రాత్రి నన్ను బలపరచండి ప్రభువా. ఈ సభలు ఎంతో వ్యయ ప్రయాసములతో ఇగోనైనా నా కొరకు ఏర్పరిచి మీరు అనుగ్రహించిన సభలయ్యా. ఈ సభల ద్వారా నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా నేను బలపరచబడాలి, భౌతికంగా నేను దీవించబడాలి అని ఆశ కలిగిన వారు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. అందరూ స్తుతించుదాం కొద్ది నిమిషాలు. చాలా మంది మౌనంగా ఉంటున్నారు. ఇదిగో పరలోకములో ఎలాగో భూమి మీద అలాగే అన్నట్లుగా ప్రతి ఒక్కరూ స్వరమెత్తి ప్రభుని స్తుతించుదాం. కెరూబులు సరాబుల మధ్యలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మన పరలోకమందున తండ్రి యుగయుగాలుగా స్తుతించబడుతూ ఆరాధించబడుతూ ఉన్నారు. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. అందరూ స్వరమెత్తి ప్రభుని స్తుతించుదాం. అందరూ స్వరమెత్తి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. కనతండ్రి మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాఫా. హల్లెలూయా. యెహోవా షమ్మా. హల్లెలూయా. యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా షాలోమ్. హల్లెలూయా. యెహోవా రాఫా. హల్లెలూయా. యెహోవా షమ్మా. హల్లెలూయా. యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా షాలోమ్. చప్పట్లు కొడదామా? హల్లే స్వరమెత్తి పాడుతూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఈ రాత్రి నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా మా మధ్యలోనికి స్వేచ్ఛగా కదలాడుతూ మీ కార్యమును జరిగించండి అయ్యా. గ్లోరీ. హల్లెలూయా. యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా షాలోమ్. ఉత్సాహ
నామమును. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. థాంక్ యూ లార్డ్. అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. అందరూ కలిసి హల్లెలూయా, ఓ యేసయ్యా, హల్లెలూయా, యెహోవా షమ్మా. థాంక్ యూ హోలీ, హల్లెలూయా, హల్లెలూయా, యెహోవా షమ్మా. ఆమేన్, హల్లెలూయా, యెహోవా రాఫా. హల్లెలూయా, దేవుని శక్తిని పొందుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవించుదాం. హల్లెలూయా, యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి. ఇవన్నీ వాగ్దాన ఫలములే. ఆత్మాభిషేకమును సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములను అనుభవిస్తూ మహిమ కలిగిన ఆయన రాకడ కొరకై మనం సిద్ధపరచుకుందాం. థాంక్ యూ హోలీ. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి. ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి. ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా, యెహోవా రాఫా. హల్లెలూయా, యెహోవా షమ్మా. హల్లెలూయా, యెహోవా ఈరే. హల్లెలూయా, యెహోవా షాలోమ్. హల్లెలూయా, 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 యెహోవా ఈరే. హల్లెలూయా, యెహోవా షాలోమ్. హల్లెలూయా, 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 యెహోవా రాఫా. హల్లెలూయా, యెహోవా షమ్మా. హల్లెలూయా, యెహోవా ఈరే. హల్లెలూయా, యెహోవా షాలోమ్. హల్లెలూయా, యెహోవా రాఫా. హల్లెలూయా, యెహోవా షమ్మా. హల్లెలూయా, యెహోవా ఈరే. హల్లెలూయా, యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, 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 హల్లెలూయా,
కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ప్రభు వైపుకి చావి, రెండు చేతులు ప్రభు వైపుకి చావి, నిండు మనస్సుతో. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. అందరందరూ వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలే అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలే అనుభవించెదము. ఆఖరిగా హల్లెలూయా యెహోవా. అందరూ కలిసి పాడదామా? హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. థ్యాంక్ యూ హోలీ. పరిశుద్ధుడా మీకు స్తోత్రం అయ్యా. ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ ఈ రాత్రి నీ ప్రజలతో సూటిగా మీరే సియోనులో నుండి సింహాసనంలో నుండి నీ ప్రజల కొరకు నీ వాక్కును అనుగ్రహించమని మాట్లాడమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నేలమడుగు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అయ్యా మీ సన్నిధికి విరోధముగా ఆటంకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అడ్డగించువాని క్రియలు, ధారాళముగా నీ మాటలు రానివ్వకుండా అడ్డుకుని ప్రయత్నం చేస్తున్న ప్రతి దుష్టుని కార్యములు యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటాం అయ్యా. ఒప్పింపు చేయువానిగా, బోధించువానిగా, ప్రకటించువానిగా, స్వేచ్ఛగా కదలాడుతూ మీ కార్యం యావత్తు జరిగించుకునమని అయ్యా మరొక్కసారి ప్రభువా నేలమటుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి పొందుకొని మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టి చెప్పరా? ఇంకొంచెం గట్టిగా. నిద్రపోను లేచి రావాలి ఇక్కడ ఏమవుతుందని. ఆమేన్. కూర్చో. ఆ చిన్నపిల్లకాయలే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మొట్టమొదట మరొక్కసారి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు జోసఫై గారికి, కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎక్కడున్నారు అయ్య గారు? స్తోత్రం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, అభిషక్తులు, నాకంటే గనులు, మరి అభిషక్తులైన దైవ సేవకులు, దేవునికి మహిమ కలుగును గాక. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరిలో అత్యల్పుడనైన నాకు ఈ రాత్రి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఇంతమంది దైవజనులు, ఇంతమంది దేవుని పరిశుద్ధులు మధ్యలో వాక్య పరిచర్య చేయటం నిజంగా గొప్ప భాగ్యమని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పేతురు గారు అంటారు, ఇదిగో ఇక్కడున్న మీ అందరిలో నేను అల్పుడను, ఆ 12 ఒకనిగా నిలబడి మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు ఆ మిగిలిన 11 మంది అనగా మిగిలిన 10 మంది కూడా అపోస్తలుడైన పేతురుతో ఏకీభవిస్తున్న విధానాన్ని బట్టి ఆ పూట జరిగిన కార్యం ఏమిటి అనంటే అనేక మంది ప్రజల హృదయాలు దేవుని వాక్యము చేత సంధించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మిగిలిన 10 మంది కూడా
పేతురుతో ఏకీభవిస్తూ ఉండగా దేవునికి మహిమ కలుగునుగా. ఆ దినం జరిగిన కార్యం ఏంటంటే సుమారు 3000 మంది బాప్టిస్మము పొంది సంఘములో చేర్చబడ్డారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్తాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రతి మాటకు మనం ఏకీభవించగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శిస్తాడు. ఆమేనని చెప్పగలరా? నోరున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు నోరించింది ఆయనను చెప్పాలి గట్టిగా. పాటలు పాడినప్పుడు పాటలు పాడడానికే కాదు స్తోత్రం, వాక్యము ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తున్నప్పుడు కూడా అవును ఆమేనని చెప్పగలిగే ఒక సిద్ధపాటు నీ జీవితంలో నీ అంతరంగంలో కలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే ఆది నుండి వస్తున్న క్రమమే ఇది. ప్రభు మాట్లాడుతున్నప్పుడల్లా ఎవరితో మాట్లాడినా ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట వింటున్న వారు ప్రత్యుత్తరం ఇచ్చారు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అని. అలాగే ప్రభు మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రజలుగా మనం కూడా స్తోత్రం చెప్పండి. స్పందనకు ప్రతిస్పందన ఉంటే ఆ మాటకు అర్థం, వారిరువురి మధ్య జరిగే ఆ సంభాషణకు విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఈ రాత్రి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనములో ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం చదువు తల్లి. మైక్ ఉంటే మైకులో చదివితే ఇంకా అందరూ ఏకీభవిస్తారని నేను ఆశపడుతున్నాను. నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశమునందుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమలించి నెమ్మది పొందును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా స్తోత్రం చెప్పినప్పుడల్లా స్తోత్రం చెప్పడం ఓ మంచి ఆనవాయితీ దేవుని ప్రజలకు కదా. మనం మౌనంగా ఉంటే స్తోత్రం కలుగునుగాక. ఎవరు స్తుతిస్తారట? రాళ్ళు స్తుతిస్తాయట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకి మంచి స్వరం ఇచ్చారు, మాట్లాడగలిగే కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుబడినటువంటి లేఖన భాగంలో దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పితరుడైనటువంటి యాకోబునకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానమును ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వాగ్దానము చేసే దేవుడు, వాగ్దానములను నెరవేర్చుటకు చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా గమనించగలిగితే చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మాత్రమే కాకుండా అదే ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 26, 27 వచనాల్లో కూడా వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను.
దూరములో ఉండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి వారు ఉన్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. నీ సంతతి వారిని కూడా రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మళించి నెమ్మది నొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే 2 పర్యాయాలు దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా ఒక వాగ్దానముతో కూడినటువంటి ఒక ప్రవచన వాక్కును తన స్వాస్యమైన ప్రజలకు తెలియచేస్తున్న సంగతిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 2 సాక్ష్యములు లేక 2 పర్యాయాలు పలికిన మాటలో 2 సాక్ష్యములు స్థిరపరచబడును అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 2 పర్యాయాలు ఒకే రీతిగా వాగ్దానం చేస్తున్న వాగ్దానము బట్టి యాకోబు దేవునిని మహిమపరిచిన విధానము కూడా ముందు ముందు సమయంలో మనం గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు తన వాక్కు ద్వారా మనలను బలపరుచునుగాక. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో దేవుడైన యెహోవా యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు నా సేవకుడవు, నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు భయపడవద్దు. పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు వ్రాయబడిందట. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు వ్రాయబడింది భయపడకుము అని. అంటే ప్రతిరోజు దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటి అని అంటే, నీవు భయపడవద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాడు భయములో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించగలిగితే ఒక మనిషి భయపడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. భయము ఒక వ్యక్తి పరిస్థితుల్ని మార్చివేస్తుంది. భయము ఒక వ్యక్తిని కృంగదీస్తుంది. భయము ఒక వ్యక్తిని నెమ్మది లేకుండా చేస్తుంది. భయము ఒక వ్యక్తి జీవితంలో ఏమాత్రం కూడా ధైర్యము లేనివానిగా పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి నీకు నా ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటి అని అంటే, యాకోబుతో వాగ్దానం చేసినట్లుగానే నా దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకురాలివి, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవి. భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడుతున్న పరిస్థితులను బట్టి ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను గనక నీవు నా సొత్తై ఉన్నావు అని దేవుడే యాకోబును గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ లోకములో భయము వేరు, చింత వేరు. కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. కొన్ని విషయాలలో నీ మనసు అయ్యో నా జీవితంలో ఈ శ్రమ, నా జీవితంలో ఈ కష్టం, నా జీవితంలో ఈ వేదన, నా జీవితంలో ఇటువంటి భయంకరమైన విపత్తులు అని నీ మనసులో చింతించుచు ఆ చింతలో కృంగిపోతున్నప్పుడు నా ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీ చింత యావత్తు నా మీదవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు చింతించినేలా నీ చుట్టూ అలుముకున్న పరిస్థితులు బట్టి లేక సమస్యలు బట్టి, వ్యతిరేకమైన పరిస్థితులు బట్టి నీవు చింతించినేలా. ఎవడు నువ్వు చింతించి మూడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేడు. కానీ
ప్రభు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఇదిగో నీవు చింతించవద్దు, నీవు చింతపడవద్దు, నీ చింత యావత్తు నా మీదవే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి భయము వేరు, చింత వేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయము ఒక వ్యక్తి జీవితాన్ని ఎటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుందో మనందరికీ తెలుసు. అసలు భయానికి కారణం ఏమిటి? అసలు భయం ఎక్కడి నుండి పుట్టింది? దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు భయమే ఎరగని మనుషునిగా దేవుని చేత సృష్టించబడిన మానవుడు భయాన్ని కలిగిన, భయపరచబడుచున్న, భయమునకు గురవుతున్న పరిస్థితికి కారణం ఏమిటి? ఒక్కమారు ఆలోచిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా నేలమంటు నుండి నరుని నిర్మించి ఆ నరుని నాసికారంధ్రములు జీవవాయువును ఊది వాని నరునిగా సృష్టించాడు. ఆమె సృష్టించిన దేవుడే ఆ నరుని ప్రకటెముకలో నుండి ఒక ఎముకను తీసి అతనికి సాటి అయిన సహకారిగా ఉండునట్లుగా ఒక స్త్రీని నిర్మించాడు, సృష్టించాడు. దేవునికి స్తోత్రం. వీరిరువురిని తీసుకెళ్లి ఒక తోటలో పెట్టాడు. అది మనందరికీ తెలిసిన తోట ఏదేను తోట. స్తోత్రం చెప్పండి. ఈ ఏదేను తోటలో పెట్టిన దేవుడే వారితో నిత్యము సహవాసము చేయుట కొరకై, వారితో కలుసుకుంట కొరకై ప్రతి సంధ్య వేళ వారి యొద్దకు వచ్చినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతున్నాం. ఆమె ఎందుకు? దేవుడు తన స్వహస్తాలతో చేసుకునిన మానవునితో సహవాసం చేయడానికి. ఏం తక్కువైంది ఆయనకి? పరలోకములో కోటాను కోట్ల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడే తన ఇష్టపూర్వకంగా చేసుకున్న మానవునితో సంతోషించడానికి, ఆనందించడానికి, సహవసించడానికి, ప్రేమను పంచడానికి, స్తోత్రం, నేనేమై ఉన్నానో అని తెలియచేయడానికి వచ్చిన ఆ ప్రభువుని బట్టి ఆదామావులు ప్రతిరోజు సంతోషిస్తున్నారు. అలా సంతోషాన్ని, ప్రేమను పంచుతున్న దేవుడే వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవలసినటువంటి వారు ఒక దినముందు జరిగిన కార్యం ఏమిటి అని అంటే, అలాగూ ఆ తోటలో సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు మీద నుండి ఒక స్వరం వినబడుతుంది. అప్పుడు దాకా విన్న స్వరం వేరు, అప్పుడు విన్న స్వరం వేరు. స్తోత్రం. ఈనాడు చాలా మంది తమ జీవితాల్లో నిజమైన దేవుని స్వరమును వినలేక, దేవునికి మహిమ కలుగును గాక, లోకములో రకరకాల స్వరాలు విని తమ ఆత్మీయ జీవితాలను, తమ కుటుంబ జీవితాలను, తమ కుటుంబ సంసార జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నీ వినాల్సిన స్వరము దైవ స్వరం. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది యవన బిడ్డలు రకరకాల స్వరాలు విని ఆ స్వరాలకు బెండైపోతున్నారా? ఆ స్వరాలకు లోబడిపోతున్నారా? కన్న తల్లిదండ్రులకు దుఃఖాన్ని, వేదాన్ని కలుగు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. వేరొక స్వరాన్ని వినగానే దేవుని స్వరములో నుండి వచ్చినటువంటి ఆ దైవికమైన ఆలోచనలన్నీ పక్కెళ్ళిపోయే. స్తోత్రం. ఆ స్వరానికి ఈజీగా లోబడిపోయినారు. అపవాది చెప్పినట్లుగా పండు తిన్నారు. వారి స్థితి మారిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వారు ఆ తోటలో సంచరిస్తూ ఉన్నారు. ప్రభు వచ్చే సమయం అయింది. స్తోత్రం. ఆయన వచ్చి అంటారు కదా, ఆదామా నీవెక్కడ ఉన్నావు? స్తోత్రం చెప్పండి. అన్ని దినముల్లో, అన్ని సంవత్సరాలలో, అన్ని యుగాలలో ఎప్పుడు అడగని ప్రశ్నది. ఎప్పుడు చూచినా ఆదామే ఆయన ఎప్పుడు వస్తాడా అని
చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నోరు తెరవండారా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ నోటిని ముట్టునుగాక. కొంచెం గట్టిగా చెప్పు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అబ్బా పళ్ళన్నీ బయట పెట్టారు. చాలా సంతోషం. అంటే ఉన్నారని. ఆమె నా లెక్కలో సజీవంగా అంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఎత్తి కోటం అయ్యే వరకు అలాగే ఉండండి. స్తోత్రం చెప్పండి. ఈ ప్రసంగం అయ్యే వరకు అలాగే ఉండండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదామా నువ్వెక్కడా అని అడిగితే స్తోత్రం, అయ్యా నీ స్వరం విన్నప్పుడు చెట్టు చాటున దాక్కున్నానయ్యా. చెట్టు చాటుకుని దాక్కోవలసిన బతికేమొచ్చింది నీకు? స్తోత్రం. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినని, దిగంబరత్వంతో నిన్ను ఎదుర్కొన లేక భయపడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకని పాపము ఒకని జీవితంలో ఏం కలుగు చేస్తుంది? భయాన్ని కలుగు చేస్తుంది. అలాగూ ప్రారంభమైంది భయం ఈ లోకంలో. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను భయపెడుతున్న ప్రతి పరిస్థితుల నుండి నా దేవుడు నిన్ను విడిపించును గాక. కొట్ట చప్పట్లు గట్టిగా ప్రభుకి. ఆయన మహింపరుసు కొట్టండి. కొడితే సరైన చప్పట్లు కొట్టాలి, తప్పిడి చప్పట్లు కొట్టొద్దు. స్తోత్రం చెప్పు గట్టిగా. చేతులు ఉన్నాయి కదండి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తూ 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 కొట్టండి. ప్రభుని మహింపరుస్తూ స్తుతిస్తూ కొడదాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడుతున్న నీ జీవితాన్ని నా దేవుడి రాత్రి ధైర్యపరచబోతున్నాడు. నీ భయాన్ని నా ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీ భయము నీలో నుండి తొలగించి ఆ స్థలములో నా దేవుడు ధైర్యాన్ని నింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా 2 చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నీ జీవితంలో ఇదిగో భయపడవద్దు, నేను నీకు తోడయ్యున్నాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. భయం ఒక వ్యక్తిని పడగొడుతుంది. భయం ఒక వ్యక్తిని పడగొడుతుంది, కృంగదీస్తుంది, లేవలేని పరిస్థితుల్లోనికి తీసుకుని వెళుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబును గురించి చెప్పబడుతున్న మాట ఏమిటి అనంటే, యాకోబు పడ్డాక నొక్కోవడం అంటే కష్టం. ఏసు రక్తమే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇవ్వనా ఏదోటి మంచి పని చేసేది అంతేనా? ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? ఎందా పెట్టుంటే ఎఫెక్ట్ బాగుంటుంది. మరి దైవీకమైన అభిషేకాన్ని పొందుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ స్వరం బయటికి వెళ్తేగా ఏసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని ఆత్మ పనిచేయునట్లుగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ కార్యము కొరకు కనిపెట్టాలి. అప్పుడు దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం చెప్పాలి, అనుభవించగలుగుతాం. హల్లెలూయా. అప్పుడప్పుడు వేరొకడు పని చేస్తుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముళ్ళు బట్టి చాలా సంతోషం. దేవుడు వారిని దీవించునుగాక, విశేషమైన కృపను వారికి అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదవగలిగిన లేక చదివినటువంటి లేఖన భాగంలో యాకోబును గురించి వాగ్దానం చేయబడిన వాగ్దాన మాటలో మనం గమనిస్తే, యాకోబు నీవు నా సేవకుడవు, భయపడవద్దు. ఇదిగో నేను నిన్ను భయపెడుతున్న పరిస్థితుల నుండి విడిపిస్తాను. నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ పరిస్థితులను విడిపిస్తాను. 2, నీ సంతతి వారిని కూడా నేను విడిపిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఇక్కడ యాకోబు ఎవరు? దేని
విషయమై యాకోబు చింతపడుతున్నాడు లేక భయపడుతున్నాడు, దేవుడు యాకోబును ఎలా విడిపించాడు అనే విషయాల్ని క్లుప్తంగా ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. సంతోషంగా ఉన్నవారు మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ పక్కన నిద్రపోతే గట్టిగా స్తోత్రం చెప్పు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుంటే యాకోబు తన ఇంటి వారిని గురించి భయపడుతున్న పరిస్థితిని గురించి మనం గమనిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు జీవితం ఏమిటి ఇక్కడ మనం గమనిస్తే, ఒకానొక దినమున జరిగిన కార్యం ఏమిటి అంటే, తన తండ్రిని, ఇంటి వారిని, అందరినీ మోసపరిచిన వానిగా పేరు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రిని మోసపరిచిన వానిగా, అన్నని మోసపరిచిన వానిగా పేరు పొందుకున్నటువంటి యాకోబు, స్తోత్రం కలుగును గాక, బహుదూరము ప్రయాణమై వెళ్ళిపోయాడు. మోసపూరితమైన బ్రతుకులో తన జీవితం ఉన్నదని తనలో తానే కలవరపడుతున్నటువంటి పరిస్థితి. ఒకరోజు తన మామైన లాభాను యొద్ద నుండి తిరిగి వస్తూ ఉండగా తన పని వాళ్ళ ఒకడు పరిగెత్తుకుని వెళ్ళి, నీవెంత సంపాదించుకున్నా 21 సంవత్సరంలో, స్తోత్రం, నీవింతగా దీవించబడ్డావు, ఇంతగా ఆశీర్వదించబడ్డావు, ఇంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో నీవు నింపబడ్డావు, కానీ ఇదిగో నీ అన్న 300 మందిని వేసుకొని వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు అన్నను మోసం చేశాను గనుక ఇప్పుడు ఆ కోపంతో, ఆ పగతో నా అన్న చెప్పలే, నా అన్న స్తోత్రం నన్ను చంపచూచుటకు వచ్చుచున్నాడని తనలో భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడి తనకు కలిగిన ఆస్తిలో, తనకు కలిగిన సంపదలో 2 భాగములు చేసి, ఒక భాగమును ముందు పంపించి, ఒక భాగమును వెనక పంపించి, ముందు పంపిన భాగముతో అంటున్నాడు, ఇదిగో నీ దాసుడు వీటిని కానుకగా నీకు ఇచ్చాడని చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మోసపూరితమైన పరిస్థితిలో ఉన్నటువంటి యాకోబు తన అన్నను బట్టి భయపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక దినమున, దేవునికి స్తోత్రం, జరిగిన కార్యం ఏంటో తెలిసినా, ఏ మోసపూరితమైన అనుభవాల్లో ఉన్నాడని యాకోబు అనుకున్నాడో, స్తోత్రం, అదే పరిస్థితిని యాకోబు కూడా ఎదుర్కొన్నాడు. తన బిడ్డలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించి 12 మంది సంతానాన్ని ఇస్తే, ఆ 12 మంది సంతానములో ఒక్కడైనటువంటి యోసేపు విషయములో అన్నలందరూ కూడా యోసేపు విషయములో, తాను బహుగా ప్రేమిస్తున్న యోసేపు విషయంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక, అతని యొక్క వస్త్రాన్ని గొర్రె రక్తములో ముంచి, అయ్యా నీ కుమారుడు, నువ్వు బాగా ప్రేమించే కుమారుడైన యోసేపుని క్రూర మృగాలు తినేసేయి అని తండ్రిని మోసపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అటువంటి పరిస్థితులు గుండా వచ్చినటువంటి వాడే యాకోబు. అటువంటి పరిస్థితులు గుండా వచ్చినటువంటి వాడే యాకోబు. ఆ యాకోబుతోనే ప్రభు అంటున్నాడు, యాకోబు నీవు భయపడవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితుల నుండి నేను నిన్ను చెప్పాలి విడిపిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సభల ద్వారా నా దేవుడు నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితి నుండి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. దేని గురించి నీ భయం? కుటుంబాన్ని గురించా, బిడ్డల గురించా, ఉద్యోగం గురించా, వ్యాపారం గురించా, పరిస్థితుల గురించా, నీ మీద కుయుక్తి పన్నుతున్న ప్రజల గురించా, నీకు విరోధముగా కుట్రలు పన్నుతున్నటువంటి వ్యక్తులను గురించా, నీ ఉద్యోగంలో నీకు విరోధముగా ఇగో శత్రువులైన వారిని గురించా నీ భయం? నా దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు, నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎటువంటివైనా సరే వాటన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. చెప్పండి, విడిపిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు విడిపించే దేవుడు. గట్టిగా చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తా. మన దేవుడు విడిపించే దేవుడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు అసలు దేని గురించి భయపడుతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనములోనికి వెళ్ళి చూద్దాం. మైకిలో చదవండి. వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవచ్చున్నారా? ఇవన్నీ నాకు దుఃఖాన్ని, భయాన్ని కలుగు చేస్తున్నాయి. వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ నాకు ప్రతికూలముగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనలో భయానికి కారణమైన పరిస్థితుల గురించి ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఏమని అనంటే, ఇదిగో ఈ ప్రయాణంలో నా దేవుడు నాకెంతగానో తోడుగా ఉండి సహాయం చేశాడు. ఇప్పటి వరకు నా దేవుడు నాకెంతో కృపనిచ్చాడు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు నాలో ఉన్న భయానికి కారణం ఏమిటి అనంటే, ఇదిగో ప్రతికూలమైన పరిస్థితులు మాత్రమే కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఉన్నంత కాలం చాలా సంతోషంగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే యోసేపును యాకోబు బహుగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే, తన కొరకు ఒక విచిత్రమైన అంగీని తానే తయారు చేసి తనకిచ్చునంతగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతగా ప్రేమించిన యోసేపు ఇప్పుడు అతనికి లేకపోయాడు. ఇప్పుడు అంటాడు కదా, యోసేపు లేడు, షిమ్యోను లేడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బెన్యామీనును కూడా లేకుండా చేస్తారా? యోసేపు లేడని కృంగిపోతున్నాను. యోసేపు లేడనే ఒక కలవరం నా హృదయంలో ఇప్పటికీ తగ్గిపోలా. దేవునికి మహిమ కలుగును గాక. షిమ్యోను లేడనే భయం ఇప్పుడు బెన్యామీను కూడా లేకుండా చేయాలని మీరు ఆలోచిస్తున్నారే. దీనిని బట్టి నా హృదయం బహువేదన పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడైన యెహోవా యిర్మీయా ప్రవక్త ద్వారా వాగ్దానపూర్వకంగా తెలియచేసిన మాటను మీరు గమనించండి. ఇదిగో నీ సంతానమును నేను కాపాడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబో, నువ్వు దేని గురించి ఇప్పటి వరకు భయపడుతూ వచ్చావో, ఇప్పుడు నిన్ను భయపెడుతున్న పరిస్థితులను బట్టి నీవు భయపడుతూ ఉన్నావో, దానిని గురించి నువ్వు భయపడవద్దు. నేనే నీ సంతానాన్ని విడిపిస్తాను, రక్షిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పర్యాయం యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదువుదాం మూలవాక్యాన్ని. నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకము. నేను దూరముగా ఉండి కూడా నిన్నును చెరలోనికి పోయిన దేశమునందున్న నీ సంతానపు వారిని నేను రక్షించెదను, కాపాడెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే తన బిడ్డల గురించినటువంటి భయం యాకోబులో ఎక్కువైపోయింది. ఈ విషయాల్ని మీరు ఆత్మీయంగా అర్థం చేసుకునడానికి మీరు ప్రయత్నం చేయాలని దేవుని పేరట నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు యాకోబును భయపెట్టిన పరిస్థితుల్లాగానే ఈనాడు నిన్ను కూడా భయపెట్టే పరిస్థితులు నీకు ప్రతికూలముగా ఉన్నాయి, ఉండి ఉండొచ్చుగాక. ఈ రాత్రి వాటన్నిటి నుండి నిన్ను విడిపించి, నిన్ను తప్పించి, నిన్ను రక్షించి ఒక సంతోషభరితమైన స్థితిలోనికి నా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. చపలుగొట్టి ప్రభుని స్తుతించుదాం. బిగ్గరగా చపలుగొట్టి ప్రభుని స్తుతించుదాం.
ఎందుకు అనంటే మన దేవుడు వాగ్దాన పూర్ణుడు, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చువాడు. మనుషులైన మాటిచ్చి తప్పుతారేమో, కానీ మన దేవుడు మాటిచ్చి తప్పే దేవుడు. చెప్పాలి గట్టిగా. అన్నదమ్ములైనా తప్పుతారేమో, అక్క చెల్లెలైనా తప్పుతారేమో, ఈ లోకములో రక్త సంబంధులు తప్పిపోవచ్చేమో, కానీ నా దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట నమ్మదగిన మాట. స్తోత్రం. ప్రభుని గురించి చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? నేను నమ్ముకొనదగిన సహాయకుడను. ఈ లోకంలో ఎవరైనా నమ్మదగిన వారు కాకపోవచ్చు గాక, నీవు ఆరాధిస్తున్న యేసయ్య, ఏ దేవుని బట్టి ఈ స్థలంలో నీవు నిలిచి ఉన్నావో, ఏ దేవుని వాక్యమును నీవు వింటున్నావో, ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. నీ పట్ల ఆయన కృప చూపి నీకు భయాన్ని కలుగు చేస్తున్న ప్రతి పరిస్థితి నుండి నా ప్రభు విడిపించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు తన బిడ్డల కొరకు భయపడుతున్నాడు. యోసేపు తన బిడ్డలైన వారి కొరకు భయపడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు యోసేపు యాకోబు తన బిడ్డలైన వారి కొరకు భయపడుతున్న పరిస్థితిని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు అంటాడు కదా, యోసేపు లేడు, నాతో చెప్పాలి, యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా లేడు. బెన్యామీను కూడా ఇప్పుడు మీరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న వాళ్ళలో ఎవరు నమ్మదగిన వారు కనబడలా. యాకోబుకు కలిగిన మొదటి సంతానమైన వాడిని పిలిచి అంటాడు, జ్యేష్ఠ కుమార్ని పిలిచి అంటాడు, ఓ రూబేనా, యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా నాకు లేకుండా చేస్తారా? తన బిడ్డల గురించి భయపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు ఈ పూట నేను మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యోసేపును గురించి భయపడడానికి గల కారణం ఏంటి? అసలు యోసేపు అని పేరునకు అర్థం ఏమిటి? యోసేపు అనగా ఫలించడి, అందరూ చెప్పాలి, యోసేపు అనగా ఫలించడి కొమ్మ. అంటే యోసేపు దేనికి గుర్తుగా కనబడుతున్నాడు? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి గుర్తుగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి భౌతిక సంబంధమైన ఆశీర్వాదము నీ జీవితంలో కోల్పోతున్నావని, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం నా జీవితంలో రాలేదే అని నువ్వు భయపడుతున్నావేమో. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపును మాటనకు మరొక అర్థం ఏంటో తెలిసిన? సంతోషము, సమృద్ధి అని కూడా చెప్పబడుతుంది. యోసేపును మాటనకు మరొక అర్థములో సంతోషం. నిజమే కదా? ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్న వానికి ఉండేది దుఃఖమా, సంతోషమా? ఏమండవై, 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు సరిపడినంత నిండుగా ఈ సంవత్సరం పండింది. స్తోత్రం చెప్పు. పక్కనోడికి 10 ఎకరాలున్నా 2 ఎకరాల పంటే వచ్చింది. నువ్వు సంతోషిస్తావు, ఆయన సంతోషిస్తాడా? ఏమో, నా తెలుగు భాష అర్థమవుతుందా? స్తోత్రం చెప్పు. తమిళ్లో మాట్లాడేని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినట్టుగా మీరు మౌనంగా ఉంటేట ఏసు రక్తమే. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎవరు సంతోషంగా ఉంటారు ఇప్పుడు? బాగా అభివృద్ధిలోనికి, బాగా ఆశీర్వదించబడిన వాడు, బాగా అన్ని విషయంలో ఫలభరితముగా ఉన్నవాడు మాత్రమే సంతోషిస్తాడు. అటువంటి సంతోషం ఇప్పుడు యాకోబుకు దూరం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. దానిని బట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు యోసేపును గురించి యాకోబు భయపడితే, ఈనాడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం నీ జీవితంలో లేకపోవటం చేత, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం నీకు దూరం అవటం చేత నీవు కలవరపడుతున్నావేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పంట వేసాను, ఈ సంవత్సరం సరిగా పండలేదని భయపడుతున్నావేమో.
నా దేవుడు నేను సమృద్ధితో నింపబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఈ సంవత్సరం తినడానికి సరైన ధాన్యపు గింజలు నీకు లేకపోయినా, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే శ్రేష్ఠులు కారా. చపలు కొట్టి ప్రభుని స్తుతిస్తాం, స్తుతిస్తాం, స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా ప్రభు నిన్ను పోషిస్తాడో తెలీదా? ఆయన సమృద్ధితో నిన్ను నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడైనటువంటి ఏలియాను కాకుల ద్వారా పోషించినట్లుగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏ కాకిని ఏ రోజు నీ యొద్దకు తీసుకురావాలో ఆయనకే తెలుసా. స్తోత్రం. అన్ని కాకులు మంచి కాదు, ఆయన మాటకు లోబడిన కాకులే మంచి. స్తోత్రం చెప్పు గట్టిగా. కాకుల స్వభావం ఏంటి అసలు? మాంసం దొరికినా ఏది దొరికినా అయ్యి వదిలిపెడతాయా? అవి తిన్న తర్వాతే ఏదైనా ఆలోచిస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మకంగా తీసుకొస్తాను ఈరోజు. స్తోత్రం. ఆమె నమ్మకంగా తీసుకొస్తాను ఈరోజు. స్తోత్రం. అయ్యి మాత్రం చక్కగా ఆమె ఆ అరణ్యములో ఆ కొండ మీద కూర్చొని దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎందుకో తెలుసా? ఈ రాత్రి ఒక వాగ్దానంతో కూడిన ప్రవచనాత్మతో కూడిన మాట ప్రభు మాట్లాడబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చేతులు ఎత్తి బిగ్గరగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకయ్యా నేను పోషిస్తున్నాడు అనంటే, రాబో దినములో శక్తికి మించిన పని నీ కొరకు ఉంది. శక్తికి మించిన పని నీ కొరకు ఉంది. అందుకే నా ప్రభు నిన్ను పోషిస్తున్నాడు. అందుకే ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. అందుకే నేను సమృద్ధితో నింపుతున్నాడు. అందుకే నేను ప్రభువు విడనాడక వెంబడిస్తూ ఉన్నాడు. కొట్టో చప్పట్లు గట్టిగా యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కొరకు పనిచేయడానికి, ప్రభు కొరకు నడవడానికి, ప్రభు కొరకు ప్రయాసపడడానికి, ప్రభు కాడిని మోయడానికి, ఆయన సంఘములో నమ్మకస్తుడిగా ఉండడానికి నా ప్రభు నేను పోషిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? శక్తికి మించిన పని ఉంది. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేనేం చేయడానికి నాకు పని లేదు కదా అని. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, అయ్యో సంఘములో నాకు సరి అయిన పరిస్థితులు లేవు కదా అని. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, భయపడవద్దు. ఒక దినము సంఘానికి నిన్నే నా ప్రభు గుండెకాయగా చేయబోతున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా, కొట్ట చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను అనేకుల మధ్య తల ఎత్తుకొనున్నట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు. అనేకుల ఎదుట నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితుల గురించి కృంగిపోవద్దు, భయపడవద్దు. యాకోబు తన బిడ్డల గురించి భయపడుతున్నాడు. తండ్రులారా, తల్లులారా, మీ బిడ్డల గురించి భయపడద్దు. ఇదిగో యాకోబు సంతతి మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన కనుదృష్టి నిలిపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎక్కడికి వెళుతున్నారో, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వారు ఏం చేస్తున్నారో అని నువ్వు కలవరపడుతున్నావు. నిజమే, దినాలు అలాగే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. రేయి మొదటి జామున నీవు లేచి నీ బిడ్డల కొరకు 2 చేతులు ప్రభు వైపుకి చాపి వారి కొరకు ప్రార్థించగలిగితే ఆ దినం వారికి క్షేమమే. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభు వారి పక్షంగా ఉంటారు. వారి పాదములకు రాయా. ఆమేన్. దేవదూతలు ఎత్తి పట్టుకుంటారట. నేను చెప్పగలను ధైర్యంగా, ప్రతి దినం నా తల్లి నా తండ్రి ప్రార్థించేవాళ్ళు. ఈనాటికి ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్తానే చెప్పం. స్తోత్రం. అంటే అంత దూరం కారులో వెళ్ళారా, బండి మీద వెళ్ళారా, బస్సు మీద వెళ్ళారా, అయ్యో ఎలా వెళ్ళారో, ఎలా ప్రయాణం చేస్తున్నారని భయం. దేవునికి స్తోత్రం. ఆ భయం చేతనే చెప్పకపోవడం కానీ వేరొక ఉద్దేశం ఏం కాదు. దేవునికి స్తోత్రం. అయినా సరే ఆత్మలో వివేచించి, మై డియర్ సన్, వేర్ ఆర్ యూ,
ఆమేన్. హల్లెలూయా. ఓ ఐ యామ్ ఇన్ మీటింగ్. స్తోత్రం. నాకు తెలుసు నువ్వు మీటింగ్లో ఉన్నావని. ఎప్పుడైతే ఎప్పుడు బయలుదేరతావు అంటే అప్పుడు దాకా చేతులు ఎత్తుదామని. సంవత్సరం చెప్పు గట్టిగా. తల్లుల పని ఏంటి? బిడ్డల కొరకు చేతులు ఎత్తాలరా. ఆమేన్. చేతులు ఎత్తుట దేవుని సహాయమును కోరుకొనుట అని చెప్పండి. చెప్పాలి. ఇప్పుడు నెలలో మునిగిపోయేవాడు కళ్ళు తేలేసి ఇట్ట అంటే ఎవరైనా సహాయం చేస్తారా? నోరు తెరవండి. చేతులెత్తి సహాయం చేయండి అని చేతులు ఊపితే దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వల్ల ప్రతిరోజు నీ బిడ్డల కొరకు చేతులు ఎత్తగలిగితే నా దేవుడు నీ బిడ్డల పక్షముగా సహాయకుడిగా దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డల గురించి భయపడుతున్నావా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఉద్యోగం గురించి భయపడుతున్నావా? చేతి పని గురించి భయపడుతున్నావా? ఆయనే నిన్ను పోషించువాడు. నీ కష్టార్జితం కొంచెమైనా దానిని దేవుడు సమృద్ధిగా చేయగలిగిన దేవుడు. వాక్యం చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. గర్భఫలం ఎవరిచ్చింది? దేవుడే. 128వ కీర్తనలు అంటాడు, నిశ్చయముగా నీ చేతులా నీవు అనుభవిస్తావు. ఈరోజు నీవు అనుభవించట్లా. గుత్తిల్లోడు అనుభవిస్తున్నాడు. స్తోత్రం. ఏమంటారన్నా? శుక్రవారం వాడు గురువారం అని అంటారే. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. వడ్డీ వ్యాపారం అనుభవిస్తున్నాడు, హాస్పిటల్ అనుభవిస్తుంది, డాక్టర్స్ అనుభవిస్తున్నారు. కానీ ఈరోజు నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నీవు అనుభవిస్తావు. కనుక నీవు చెప్పు ఆ మాట చెప్పు. భయపడవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కష్టార్జితం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేల పాలైపోతుంది, వడ్డీల పాలైపోతుందని కలవరపడుతున్నా. నా దేవుడు నీ మీదున్న ప్రతి భారాన్ని ప్రభు తీసివేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు ఏ దిక్కు నుండి నీకు సహాయం పంపుతాడో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీవు దేని గురించి భయపడుతున్నావో దాని నిమిత్తమై ప్రభు వైపుకు నీ చేతులు చాపి, అయ్యా నా భయం దీనిని బట్టే, ఆ భయము నుండి నన్ను విడిపించు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు అనగా ఫలించడి కొమ్మ. ఇప్పుడు యోసేపు లేడు. సమృద్ధి లేదని భయపడుతున్నావా? నా దేవుడు కొట్లలో ధాన్యాన్ని నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది ఆశీర్వాదంతో కూడినటువంటి మాటలే అయినా నా దేవుడు నిన్ను అన్ని విధములుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమె నీ ఒడిని నింపబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడిస్తున్న గర్భఫలం లేదే అనుకుంటున్నావేమో, ఈ సంవత్సరం నా ప్రభుని గర్భాన్ని తెరవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించు. గర్భఫలము యెహోవా ఇచ్చు. అసలు మనుషుల ప్రయత్నాలు కావు, డాక్టర్ ప్రయత్నాలు కావు. ఇప్పుడు టెస్ట్ బేబీస్ వచ్చేసి దేవునికి స్తోత్రం. అది కూడా కష్టమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకని ఒడిని నింపగలిగినటువంటి శక్తి ఆ మనుషుని సృష్టించిన వానికి మాత్రమే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మన ప్రభు అయిన యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ఒడిని నా ప్రభు నింపును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించగలిగితే, దేనిని గురించి అయ్యా యాకోబు భయపడుతున్నాడు, దేనిని గురించి అయ్యా నీ భయము అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములు అంటాడు, ఇప్పుడు సిమియోను లేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిమియోను అనగా దేవునితో సంబంధం, దేవుని స్వరాన్ని వినే అనుభవం. గట్టిగా స్తోత్రం చెప్పండి.
అందరూ చెప్పాలి, దేవునితో సంబంధం, దేవుని స్వరాన్ని వినే అనుభవం. అందరూ చెప్పాలి గట్టిగా. ఒక్కసారి ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదవగలిగితే త్వరగా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. యెహోవా నా మనవిని ఆలకించాడు. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు నా స్వరాన్ని చెప్పాలి దేవుడు నా స్వరాన్ని విన్నాడు, దేవుడు నా మనవిని ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నా మనవిని ఆలకించి ఆయన నాతో మాట్లాడినట్లుగానే ఈ కుమారుని నాకు నోరు తెరవాలే, ఈ కుమారుని నాకు ఇచ్చాడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడే అనుబంధం కానీ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఆయన మాటలు వినగలిగే ఆ అనుభవం కానీ నీ చేతుల్లో తక్కువైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. కలవరమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని భయానికి గురి చేస్తుంది. ప్రభు అంటాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10వ అధ్యాయం 21వ వచనం 27వ వచనంలో మనం చదివితే 27వ వచనంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరం విను. దేవుని స్వరమును వినగలిగే అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుని స్వరాన్ని నేను వింటావో దేవునికి నీకు సరి అయిన సంబంధం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకో, వారి మధ్యలో ఏమున్నట్టు? సరి అయిన సంబంధం ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 100కో కోటికో సంవత్సరానికో 10 సంవత్సరాలకు ఒకసారి హాయ్ హలో అంటే లేనట్టే. యేసు రక్తమే జయం. గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒకానొక దినమందట దేవుని స్వరము వినుట అరుదైపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ప్రజల గుండెల్లో భయం మొదలైపోయింది. అప్పుడు దాకా ప్రవక్తల ద్వారా, అప్పుడు దాకా యాజకుల ద్వారా, అప్పుడు దాకా దైవ సేవకుల ద్వారా, అప్పుడు దాకా పితరుల ద్వారా ప్రభు మాట్లాడుతుంటే, అమ్మా ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ ప్రభు స్వరాన్ని మేము వినగలుగుతున్నాము అని చాలా తృప్తిపడి సంతోషపడి ప్రజలు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? దేవుని స్వరం వినబట్ట చెప్పాలి అరుదైపోయింది. దేవుని స్వరమును వినలేకపోతే, స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని స్వరముని వినలేకపోతే, స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరము వినలేకపోతే మొదటిది దేవునితో నీకేముండదు? సంబంధం ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరాన్ని నీ వినలేకపోతే నీవు వేరొక వైపుకు పరుగులు తీస్తావు. ఒకవేళ దేవుని స్వరాన్ని వింటే నువ్వు పరుగులు తీయవు. ఓ రోజు శారమ్మ ఆగర్ని పిలిచి, నువ్వు అర్జెంటుకి సాత్రం చేసి ఇన్ని రోజులు అమ్మగారికి ఎంత పరిచర్య చేస్తే సాత్రం నన్ను వెళ్ళిపోమంటుందా? సాత్రం మోటమ్మలు సర్దుకొని వెళ్ళిపోతుంది ఆమె. వెంటనే ప్రభు ఏం అసలు చేర్చింది ఎవరు అక్కడికి? చెప్పాలి. ఆఖరిని చేర్చింది ఎవరు అక్కడికి? అబ్రహాము గుడారములోనికి. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గుడారములోనికి చేర్చింది దేవుడే. ఆనాడు అంతమంది పనికత్తులు చెలుకత్తులు ఉండగా ఆఖరికే అబ్రహాము గుడారములో చేర్చబడే కృప దొరికింది అని అంటే దేవుడే చేర్చాడు. చపలు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే చేర్చాడు. దేవుని స్వరం విని, అయ్యా ఇది నీ చిత్తమేనా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అడగాల వద్దా? కానీ మూటములు ఎవరని ఏమన్నా అనగానే స్తోత్రం చెప్పు గట్టిగా. ఇవి పాస్టర్ గారు ఏమన్నా అనుకో స్తోత్రం, ఇది కాకపోతే ఇంకోటి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వరం వింటే వేరే చోటకి అట్టక పరిగెడతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. అదే దేవుని స్వరం వింటున్నావు అనుకో, నిన్ను దేవుడు ఎక్కడ నాటాడో, స్తోత్రం, దేవుడు నీకు ఎక్కడ పునాదేశాడో, దేవుడు నిన్ను ఎక్కడ పిలుచుకున్నాడో,
అంటావా? ఎప్పుడు? అమ్మలా కొంచెం గట్టి చెప్పండి మీరు కూడా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అమ్మే ఏంటుంది అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ ఇది అర్ధరాత్రి. ఎట్లాంటి ఉండకపోతే మనకు కొంచెం ఏముండదు, వేరొకడు వస్తాడు. ఇప్పుడు ఎవడాడు? స్తోత్రం, నిద్రాత్మ. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే ఎట్లాంటి స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు చూసారా, సొల్లు కవులు చెప్పగానే ఎట్ట కళ్ళు తీసుకుంటున్నారా? అది అట్లా ఉంటుంది. మరి మంచి ఉపదేశం చెప్తుంటే మాత్రం ఏమర్థమవుతుందో ఏంటో. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నిన్ను సరిగా సిద్ధపరచగలిగే ఉపదేశానికి నీవు లోబడాలి. ప్రభు మహిమ కొరకు నిన్ను సిద్ధపరచగలిగే ఉపదేశానికి నిన్ను అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేరొక స్వరం, దేవుని స్వరం వినే అనుభవం నీకు ప్రతిరోజు ఉండాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ రోజట తన ప్రజలు దేవుని ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన స్వరానికి లోబడకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తుంటే ఆయన కోపం వచ్చి, స్తోత్రం, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు, నేను పిల్లల్ని పెంచి పెద్దగా చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏ సేవకుడు నీ కొరకు అలాగూ చెప్పాలి? బాధ పడ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరలోకమంది తండ్రి కూడా నీ కొరకు అలా బాధపడకూడదు. ఇశ్రాయేలీయుల విషయమై దేవుడు అలా బాధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రతిరోజు నువ్వు దేవుని చెప్పాలి. దేవుని స్వరం, స్తోత్రం చెప్పాలి. నువ్వు స్వరం వినకపోతే కట్టు లేకుండా తిరుగుతావు. స్వరం వినకపోతే నీ మార్గాలు వేరుగా ఉంటాయి. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు ఎంత గొప్పవానివైనా, నువ్వెంత ధనవంతుడివైనా, నువ్వెంత చదువుకున్నవానివైనా, దేవుని స్వరము నిన్ను సరి అయిన మార్గంలోనికి నిన్ను నడిపిస్తుంది. ఆమె నీ జీవితాన్ని కడుతుంది. అందుకని అంటాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. ఈరోజు యవన బిడ్డలు, ఈరోజు చాలామంది సహోదరులు వారి యొక్క పరిస్థితులు తారుమాడవడానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుని స్వరాన్ని వినకపోవటం. మాట్లాడే దేవుడు దొరుకుట నీకు గొప్ప భాగ్యం అనండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యారా బాయ్, ఏంటి సంగతి? ఇన్ని సంవత్సరాలు మనలతో ఉండి మనల్ని పోషిస్తూ, ఇగో మనల్ని అన్ని విషయాల్లో నెమ్మదిపరుస్తూ, మనకి ఏ కొరత లేకుండా చేసిన వీటిని వదిలేసి ఎవరో పిలిచారని వెళ్ళిపోతావేట్రా? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు వాళ్ళలో ఎవ్వరు నాతో మాట్లాడిన వారు లేరు. నాకు ఇప్పుడు మాట్లాడిన వాడు దొరికాడు. మాట్లాడే దేవుడు నాకు దొరికారు. అందుకని నేను ఆ మాటను పట్టుకొని వెళ్ళిపోతున్నా. దేవునికి స్తోత్రం. మన పితరుడైన అబ్రహాము దేవుని స్వరాన్ని విని, దేవుని మాట విని, ఇగో మాట్లాడే దేవుడు నాకు దొరికినందుకు నేను ఆయన వెంబడించుకుంటూ వెళుతున్నాను. వాళ్ళు అట్టాగా ఉన్నారు. ఈయన మాత్రం చెప్పాలి. రోజు రోజుకి ఆశీర్వదించబడుతున్నాడు. వేల మందికి తండ్రిగాను, రాజులు ఆయనలో నుండి వచ్చినట్లుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశ నక్షత్రముల వలె, సముద్రమందలి ఇసుక రేణువుల వలె ఆయన సంతానమును భూమి అంతా. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం స్వరానికి లోబట్టు వలన. ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని వింటే, దేవుని స్వరానికి లోబడితే ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. నువ్వు చేయవలసిన పనులు ఆయన చెబుతారు. ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. ఈరోజు నీకేమీ లేదు. దేని గురించి నువ్వు భయపడాలి? ఇప్పుడు
చెప్పాలి గట్టిగా, అయ్యో నేను దేవుని స్వరాన్ని వినలేకపోతున్నానే. స్తోత్రం. ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ఎప్పుడైనా మాట్లాడతాడు. పలానా టైం ఏమి చెప్పాలి గట్టిగా. అర్ధరాత్రి మాట్లాడతాడు, స్తోత్రం చెప్పు. తెల్లవారుజాము మాట్లాడతాడు, ఉదయకాలం మాట్లాడతాడు, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మధ్యాహ్నం మాట్లాడతాడు, స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నీతో మాట్లాడాలనుకుంటే అప్పుడు నీ దగ్గరికి వచ్చి నీతో స్తోత్రం చెప్పండి గట్టిగా. నా స్వరము విందువు గాక అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకస్తుల స్వరాలు, పరదేశీ స్వరాలు వినే అలవాటున్న నీకు దేవుని స్వరం వినే అలవాటు లేదు. ఇప్పటి వరకు నీవు దేవుని స్వరాన్ని వినలేకపోయావేమో. మాట్లాడేవారు నీకు దొరకకపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట్లాడే దేవుడు. చపలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. నీ బ్రతుకులు మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నీ అక్కలు తీర్చగలిగిన దేవుడు. మాట్లాడి మరీ నీ పక్షంగా కార్యములు చేసే దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మాట్లాడి మరీ చేసే దేవుడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. నాతో పాడండి పాడండి పాడండి. మీరు పాడతారని వదిలేశా, నాకు రాక కాదు. స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. నాతో మాట్లాడు, నీవు పలికితే నీ దర్శనమే ఆమేన్. హల్లెలూయా. దేవుని స్వరం నువ్వు వినకపోతే నువ్వు నష్టపోతావు. నిజమే. దేవుని స్వరం నువ్వు వినకపోతే కష్టాల కడలిలో నీవు నడిపించబడవలసిన పరిస్థితి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పినట్లుగా ఆయన మాటకు నీవు, ఆయన స్వరానికి నీవు. యోనాతో ప్రభు మాట్లాడారు. యోనా, ఇగో నేను నీకు చెప్పిన చోటుకి వెళ్ళి యోనా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పిన చోటుకి నీ వెళితే అక్కడ ప్రజలు విడిపించబడతారు, అక్కడ ప్రజలకు క్షేమం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మాటకు, తండ్రి మాటకు లోబడలా కుమారుడు, తండ్రి స్వరానికి విధేయత చూపలా కుమారుడు. చివరికి వెళ్ళి ఊరు వెలుపల పందులు పొట్టు తినడానికి ఇగో తినే పరిస్థితి, దుస్థితికి వెళ్ళిపోయాడు. ఎంత కష్టం వచ్చింది. ఎక్కడున్నవాడు చెప్పాలి. తండ్రి ఎంట చెప్పాలి. సకల సమృద్ధి, నోరు తెరవాలి. సకల సమృద్ధి అనుభవించిన వాడు అంటాడు కదా, నా తండ్రి ఎంట అనేక పని వాళ్లకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, నేనేమో ఇక్కడ పందులు పొట్టు తింటున్నాను అని పశ్చాత్తాప పడి ఇప్పుడు ఎక్కడ బయలుదేరాడు? తండ్రి ఇంటికి. స్తోత్రం. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి స్వరం. స్తోత్రం చెప్పాలి. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి చెప్పిన బుద్ధి మాటలు. స్తోత్రం చెప్పాలి. అప్పుడు గుర్తొచ్చింది, వద్దు కొడుకా, నువ్వు వెళ్ళదు కొడుకా, నువ్వు వెళితే లోకం సరైనది కాదు కొడుకా, అది నిన్ను చెడుపుద్దు కొడుకా, అది నిన్ను పాడు చేద్దు కొడుకా, అది నిన్ను నాశనం చేద్దు కొడుకా అంటే నో 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 నో, నీ మాట కొంచెం వినాలని ఉంది కానీ నన్ను అటు పిలిచేవాళ్ళు చాలా చెప్పారు, నన్ను బాగా ఆకర్షిస్తున్నారు, అది నన్ను బాగా బలవంతం చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎదిగిన కొడుకు కదా. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. స్వరము వింటే నీవు క్షేమాన్ని పొందుకుంటావు, స్వరము వినలేకపోతే నువ్వు నష్టపోతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మాటకు నీవు లోబడదువు గాక. దేవునితో నీ సంబంధాన్ని చక్కగా కాపాడుకొందువు గాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రతిరోజు ఆయన స్వరాన్ని నీవు వినాలి. నీతో ఆయనకి, ఆయనతో నీకు సరైన సంబంధం ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అంటాడు, బెన్యామీనును కూడా, అమ్మా ఎవరు?
బెన్యామీనుని కూడా నా యొద్ద నుండి తీసుకొని వెళ్ళిపోతారా? స్తోత్రం. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనుని కూడా నా దగ్గర నుండి లేకుండా చేస్తారా? బెన్యామీను అనగా స్తోత్రం కలుగును గాక కుడి చేతి పుత్రుడు. స్తోత్రం చెప్పండి. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. నా మాటల ముగింపులోనికి వచ్చాయి. ఏం కలవరపడకండి. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. బెనోని అనగా దుఃఖపుత్రుడు, బెన్యామీను అనగా అది తల్లి ఏమో ఏం పెట్టింది? బెనోని. తండ్రి ఏమో బెన్యామీను. తల్లి ఏమో దుఃఖపుత్రుడు అంటే తండ్రి ఏమో ఇదిగో ఇతడు నాకు కుడి చేతి పుత్రుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కుడి చేతి పుత్రుడు నా చేతికి వచ్చినాడయ్యా. యోసేపు లేడు. ఇప్పుడు బెన్యామీను చూసైనా నేను నెమ్మది కలిగి సంతోషం కలిగి ఉంటాను అనుకుంటే అతను కూడా నా దగ్గర లేకుండా, అది నా భయం, అది నాలో ఉన్న కలవరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క తండ్రికి దేవునికి స్తోత్రం. కుడి చేతి పుత్రుడు, మొట్టమొదటి కుడి చేతి పుత్రుడు ఎవరో తెలిసిన? వీళ్ళందరికంటే మన ప్రభు అయిన యేసయ్య. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ కుడి చేతి పుత్రుని యొక్క స్థానములో మనము ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. దానికి ముందుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం చదవండి తల్లులు. అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. నా చివరి మాటలు. అపోస్తుల కార్యం. పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందువని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యకు చెప్పిన మాట ఏమిటి అనంటే, ఇదిగో నీ శత్రువైన అపవాదిని నీ పాదముల కింద అనగద్రొక్కు వరకు చెప్పండి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్న మొట్టమొదటి కుడి చేతి పుత్రుడు ఎవరు అని అంటే మన ప్రభు అయినా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, ఆ పుత్రుని స్థానంలో మనం ఉండునట్లుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు. ఒక మాట గమనించండి. నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కుడి చేతి పుత్రుడు, మొట్టమొదటి కుడి చేతి పుత్రుడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఇప్పుడు ఆయన కుడి చేతి పుత్రుడై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండునట్లుగానే, స్తోత్రం, ఆయన కూర్చున్న చోటనే మనము కూర్చుండునట్లుగా మనమును కుడి చేతి పుత్రులుగా కావాలి అని అంటే, స్తోత్రం కలుగును గాక. మనం దాన్ని ఎలా పొందగలము అని వాక్యం సెలవిస్తుందంటే, జయించిన వారు మాత్రమే దానిని పొందగలుగుతారు. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. జయించిన వారు మాత్రమే పొందుతారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. కుడి చేతి పుత్రుడు అంటే నీవు ఆ స్థానమును పోగొట్టుకోకుండానట్లుగా, ఆ స్థానము నీకు ఇవ్వబడింది కనుక, ఆ స్థానము నీ కళ్ళ ముందు కనబడుతుంది కనుక, దాన్ని పొందుకొనగలుగునట్లుగా నిన్ను నీవు సిద్ధపరచుకుందువు గాక. హల్లెలూయా. బెన్యామీను కుడి చేతి పుత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే జయించిన వానికి దొరికే ఆ స్థానమును నీవు సంపాదించుకున్నట్లుగా నీవు ధైర్యము కలిగి ఉందువుగాక. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నీవు లోకమును జయించాలి, లోకములో ఉన్న వాటిని జయించాలి, జయించిన వానికి ఇవ్వబడే ఆ స్థానాన్ని నీవు సంపాదించుకోవాలి.
ఆమె నేను ఎప్పుడు ఆ స్థానాన్ని చేరతానా అనే కలవరం నీలో ఉండొచ్చు ఒక రక్షించబడిన వ్యక్తిగా. స్తోత్రం. రక్షించబడ్డానుగా ఇక నేను జయించినట్టే అనుకోమాక, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు వరకు జయించాలి ఏమండోయ్? ఎప్పుడు వరకు? అంతము వరకు. స్తోత్రం. సంఘమా, నీవు అంతము వరకు జయించేవానిగా ఉండగలిగితే, జయించిన వాని స్థానంలో లిస్టులోని ఉండగలిగితే నీవు ఆయన కుడి పార్శ్వమందు కూర్చుంటావు. యోధాపత్రిక 24వ వచనంలో చదువుదాం ఒక మాటని. సమయం లేదు కనుక కొన్ని మాటలు రెఫరెన్స్లు మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా గమని. అమ్మ చదవండి. తొట్టిల్లకుండా నిన్ను కాపాడటానికి తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకోవడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములలో కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనల్ని కాపాడుతున్న వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేని విషయంలో కలవర పడద్దు, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ఆర్థిక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల విషయం భయపడద్దు. 2 దేవునితో నీకున్న సంబంధాన్ని గురించి భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 నీవు ఎలా జయించాలని, నేను ఎలా జయించగలను అనే భయం నీలో ఉండొద్దు. ఎందుకనంటే జయించుటకు ఆయనే నీకు సహాయము చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు జయించాడు. యాకోబు వీటిని, స్తోత్రం కలుగును గాక, వీటిని బట్టి దుఃఖపడుతూ ఉండగానే దేవుడు వాగ్దానం చేసినట్లుగా యాకోబుని వారున్న చోటకు తీసుకొని వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళగానే ఎవరెవరిని కలుసుకున్నాడు యాకోబు? చెప్పాలి. యోసేపుని కలుసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. షిమ్యోనిని కలుసుకున్నాడు. బెన్యామీనుని కలుసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రభు చెప్పిన మాట చప్పట్లు కొట్టి ఒక్కసారి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ప్రభు కొరకు నీవు కనిపెట్టగలిగితే ఒక దినము నీవనుకుంటున్నా యోసేపు నీవు చూస్తావు. ఒకప్పుడు నీవు అనుకుంటున్నా షిమ్యోనును పోగొట్టుకున్నానే అని అనుకుంటున్న నీవు ఇగో షిమ్యోనును చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకప్పుడు నీవు అనుకున్న బెన్యామీను నేను చూడలేకపోయానే అని నీవు చూడబోతున్నావు. నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నేను నీ సంతానాన్ని కాపాడతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా అంటే సంతానము అనగా నీకివ్వబడిన వాటిని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీకిచ్చిన వాటిని కాపాడి నీ విషయంలో క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్యా. అయితే నీవు వాటి విషయంలో మెలకువ కలిగి ఉండాలి. దేవునితో సంబంధాన్ని కాపాడుకునే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. జయించే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దినం యాకోబు వెళ్ళి చూచినట్లుగానే నీవు నేను కూడా ఒక దినము ప్రభు ఎదుట పొందబోతున్నాం. వాటికి తగిన బహుమానమును, ప్రతిఫలాన్ని ప్రభు ఎదుట చూడబోతున్నాం. అందరూ తలలు వంచి కండ్లు మూసుకుందాం. 2 చేతులు ప్రభు వైపుకి చాపుదాం. ఎక్కడ వరక్కడే. ఇప్పటి వరకు కూర్చున్నాం కనుక ఒక్కసారి లేచి నిలబడి ఎవరు అటు ఇటు చూడకండి. కొద్దిసేపు, ఇంకొక 2-3 నిమిషాలే. నాకు ఇచ్చిన సమయం కంటే కొంచెం ఎక్కువైంది. అయినా ఏమి కలవరపడద్దు. స్తోత్రం. ప్రభుతో మాట్లాడారు అనే తృప్తితో హృదయపూర్వకంగా 2 చేతులు ప్రభు వైపుకి చాపి చేతులు ఎత్తండి. తల్లులారా, తండ్రులారా చేతులు ఎత్తండి. ఇప్పుడు నోరు తెరవండి. ఒక్క నిమిషం. అయ్యా నిజమే ప్రభువా, ఇదిగో నా ఆశీర్వాదాన్ని, నాకున్న ఆర్థిక పరిస్థితుల గురించి, ఇదిగో నాలో చెలరేగుతున్న కలవరం, భయం, అయ్యా నీవు తొలగించి ఒక సమృద్ధిని ఇస్తానని ఈ రాత్రి నాతో మీరు మాట్లాడారు. నీ స్వరం వినుటలో ఉన్న ఆశీర్వాదం
ఇదిగో ఎంతో నీ స్వరం వినకపోవటం వల్ల కలిగిన నష్టమేమిటో అయ్యా ఈ రాత్రి నాతో మీరు మాట్లాడారు. నీ స్వరం వినటం వల్ల కలిగే ఆశీర్వాదం అయ్యా నిజమే. నీ స్వరం వినలేకపోతున్నానని నేను భయపడుతున్నాను. నీ స్వరం విని సరి అయిన అనుభవాలు నేను నడిపించబడలేకపోతున్నానని భయపడుతున్నాను. నా భయాన్ని తొలగించి ఇదిగో నన్ను భయపెడుతున్న పరిస్థితులను నన్ను విడిపించి నన్ను కాపాడుతానని ఈ రాత్రి వాగ్దానం చేశారయ్యా. నీ వాగ్దానాన్ని మోసుకొని వెళుతున్నానయ్యా. నీ వాగ్దానాన్ని నేను మోసుకొని వెళుతున్నానయ్యా. ప్రభుతో చెప్పగలవా? వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. నెరవేర్చుచుంటివా వాగ్దాన ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా. ఆత్మకు అభిషేకమా
మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పు నొందెదా నీ పోలికగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రీమంతుడా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన వర్తమానంతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక వాగ్దానంతో కూడిన సందేశం దేవుడు మనకు అనుగ్రహించుతూ వచ్చాడు. ఇదిగో భయపడకుము, నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో మన భయములన్నిటిలో నుంచి విడిపించడానికి, రక్షించడానికి, ఇదిగో మనల్ని బలపరచడానికి, ఇదిగో మనల్ని ధైర్యపరచడానికి ఈ రెండో రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుతూ వస్తూ ఉన్నాడు గనుక ప్రార్థన చేసుకుందామండి. అలాగే తల్ల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన ఈ రెండో రోజు సభను మహిమకరంగా మీరు జరిగించుకుంటూ వచ్చారు తండ్రి. నిశ్చయముగా నాయన ఈ ప్రాంతంలో ఈ రెండో రోజు రాత్రి నాయన మీ సేవకులను మీరు నిలబెట్టుకుని ఒక ప్రత్యేకంగా మీరు వాగ్దానంతో కూడిన సందేశం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన.